అందరికీ నమస్కారం. నేను మీ సిద్ధం రవి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి అలియాస్ మెంటల్ కృష్ణ వీళ్ళందరికీ ఈరోజు దడబుట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులందరూ వీళ్ళని ఏకి పాడేయడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే వీళ్ళు గతంలో చేసిన దుర్భాషలు కానీ, అసభ్యకరమైన మాటలు కానీ, పోస్టులు కానీ, వ్యక్తిగత అననం కానీ, ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన వీళ్ళందరికీ కఠినమైన శిక్షలు వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఈరోజు ల్యాండ్ ఆర్డర్ కట్టుదిట్టంగా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళని దొరకబట్టడానికి పోలీసుల గాలింపు మొదలైంది. ఇప్పుడు పక్షాతాపం పడి శ్రీరెడ్డి నన్ను వదిలిపెట్టండి అని ఒక లెటర్ రిలీజ్ చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఆ మాటలు ఒకసారి విందాం. విన్న తర్వాత పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి, నాకు సపోర్ట్ చేయండి. లోకేష్ గారు, మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని స్వారీ స్వారీ అంటే ఇప్పుడు రాదు. స్వారీ అనగానే నేను వదిలిపెట్టడానికి నువ్వు చేసిన మాటలు అంతా ఇంత కాదు, నువ్వు చేసిన వ్యక్తిగత అననం అంతా ఇంత కాదు, నువ్వు మాట్లాడిన మాటలు ఎంత డేంజర్గా ఉన్నాయో ఒకసారి నీది నువ్వే వినడానికి ఒకసారి ప్రయత్నించు. నువ్వు కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, ఆ మెంటల్ కృష్ణ పోసాని కానీ, ఇంకా అనేక వ్యక్తులు ఉన్నారు, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ బోర్గడ్డ అనిల్ కానీ, బోర్గడ్డ అనిల్ బోర్ వలుగుతుంది అక్కడ ఆల్రెడీ. ఇంకా చాలామంది ఉన్నారు మీలాంటి వ్యక్తులు. అధికారం ఎవరికి సొంతం కాదు. ఇక్కడ ప్రజలు ఇస్తే వచ్చే అధికారం, ప్రజలు తీసేస్తే పోయే అధికారం కోసం మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇంగిత జ్ఞానం లేకుండా, మనకంటూ ఒక పద్ధతి లేకుండా, మనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా ప్రతి వ్యక్తిని వ్యక్తిత్వం హననం చేస్తే ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ వ్యక్తి అయినా, ఏ మహిళ అయినా ప్రజా డిబేట్ మీద మాట్లాడాలి. ప్రజలకు ఉన్న సమస్యల మీద మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రతి ఒక్కరూ ఒకరిని విమర్శించే ముందు మనల్ని విమర్శిస్తారు. మనకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, మనకు కూడా వ్యక్తిగత జీవితం ఉంది. ప్రజా సమస్యల మీద మాట్లాడితే అంతవరకు ఓకే, డిబేట్ పరంగా మాట్లాడితే ఓకే. మీరు ఈ పని చేయలేదు, మీరు అధికారం నుండి ఇన్ని హామీలు ఇచ్చిర్రు, దీనికి కట్టుబడి ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాట్లాడితే, సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. ఈ బూతుల పురాణం జగన్ రెడ్డితో సహా, శాశ్వతం మాజీ ముఖ్యమంత్రితో సహా, రోజా కానీ, శ్రీరెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, పేరి నాని కానీ, కొడాలి నాని కానీ, రామ్ గోపాల్ వర్మ సంచలమైన డైరెక్టర్. ఇతనికైతే బుద్ధి జ్ఞానం లేదు. ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద సినిమాలు తీసి డబ్బులు వస్తే సరిపోతుంది, అడ్డదారులు దొక్కి మహిళల కాళ్ళు సైతం నాకుతూ ఇలాంటి సినిమాలు తీసే వ్యక్తులకు, చీడ పురుగులకు ఖచ్చితంగా శిక్షలు పడాలి. ఎందుకంటే బుద్ధి రావాలి ఇటువంటి వ్యక్తులకు. వీళ్ళు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని, ఏ వ్యక్తినైనా విమర్శ చేసే ముందు ఖచ్చితంగా ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నాం మనం. తప్పులు చేసి నేను తప్పించుకోను అనుకుంటే నడవది, శిక్షలు ఖచ్చితంగా పడతాయి. అలాగే నాకు భవిష్యత్తు ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెట్టడానికి ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ, ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు చేతులు కాళ్ళలాగా ఆకులు పట్టుకుంటే ఏం రాదు. ఈ బుద్ధి ముందే ఉండాలి. ప్రతి వ్యక్తిని మనం కించపరిచేటప్పుడు వాళ్లకు భార్యలు, పిల్లలు, వ్యక్తిగత జీవితం ఉంటుంది, వాళ్ళు మనసులే అని అప్పుడు ఉండాలి ఈ బుద్ధి. ఇప్పుడు నువ్వు క్షమాపణలు చెప్పినా, ఏది చెప్పినా చట్టం తను చేసుకొని పోతుంది. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇక్కడ నీలాంటి వ్యక్తులను ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాల్సిందే. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు అంతా ఇంత కాదు. నీ రామ్ గోపాల్ వర్మ కానీ, పోసాని మెంటల్ కృష్ణ కానీ, బోరుగడ్డ అనిల్ కానీ, వాడెవడో విదేశాల్లో ఉంటాడు పంచు ప్రభాకర్, వాడిని పంచర్ కూడా తీసి కొట్టాలి. వాడినైతే
నోటికి ఎంత వస్తే అంత. ప్రతి డిబేట్లో పోతే డామినేషనే మీది, ఎక్కడికి పోయినా డామినేషనే. ఇలాంటి మంది మీరు ఎంతమంది ఉన్నారో అంతమందిని ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ జరగాల్సిందే. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, నేను విజ్ఞప్తి చేస్తాను. మరి కార్యకర్తలకు జరిగినప్పుడు మరి నువ్వు లీడర్కు యుద్ధం జరగాలని అంటున్నావు కదా, మరి కార్యకర్తవు కదా, మరి నువ్వు లీడర్ స్థాయి వ్యక్తులను ఎందుకు మాట్లాడినావు, దుర్భాషలు ఎందుకు ఆడినావు, వ్యక్తిగత అన్నం ఎందుకు చేసినావు? అప్పుడు నీకు బుద్ధి జ్ఞానం లేదా? అప్పుడు గడ్డి తిన్నావా, ఇప్పుడు అన్నం తింటున్నావా? మరి లీడర్ స్థాయిలో యుద్ధం చేయాలని మాట్లాడుతున్నావు ఈరోజు. మరి నువ్వు కార్యకర్త స్థాయిలో ఉండి మరి లీడరు పార్టీ అధ్యక్షులతో సహా వాళ్ళ భార్య పిల్లలతో సహా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈ బోరుగడ్డ కానీ, పంచు ప్రభాకర్ కానీ, ఇలాంటి వర్ర రవీందర్ రెడ్డి పోస్టులు కానీ, ఇలాంటి వ్యక్తులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దుర్భాషలు ఎందుకు ఆడారు? ఖచ్చితంగా మీకు చట్ట విద్య శిక్షలు పడాల్సిందే కదా. ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా శిక్షలు అమలు చేయాల్సిందే కదా. అందుకే ఈరోజు పోలీసుల గాలింపులు మీ పైన ఉన్నాయి. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు పద్ధతి ప్రకారం డిబేట్ఫుల్గా మాట్లాడితే, ఏదైనా డిబేట్ చేద్దామని టీవీ ఛానళ్ళ కూర్చుంటే అక్కడ మీ ఆధిపత్య ధోరణి, మీ డామినేషన్, ఎక్కడ ప్రతి స్థానంలో మీ ఆధిపత్య ధోరణి, అధికారం శాశ్వతం అనుకొని విర్రవీగితే ఈరోజు మోకాళ్ళ మీద కూర్చుండబెడితే చట్టాలు ఖచ్చితంగా. అందుకే నోటి దురుసు పనిచేయది, ఉన్మాదం పనిచేయది. సరే, మా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడని మేము మాట్లాడతామంటే సరిపోదు కదా. ఇక్కడ అధ్యక్షుడు సరిగ్గా ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి అనుకో, అసలు అధ్యక్షునికే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే సబ్జెక్ట్ తెలియదు. ఏమనంటే పెళ్ళిళ్ళు, పెళ్ళాలు, భార్యలు, ఇలాంటి వ్యక్తికి కింద పనిచేసే మీకు బుద్ధి జ్ఞానం ఉంటుందని ప్రజలు ఎలా విశ్వసిస్తారు, ప్రజలు ఎలా అనుకుంటారు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు వెళ్ళాయి, మెంటల్ కృష్ణకు ఆల్రెడీ మెంటల్ లేచింది, బోరుగడ్డ ఆల్రెడీ లోపల ఉన్నారు, బోరుగడ్డ బోరింగ్ బలుగుతుంది అక్కడ. ఇంకా దొరకాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వర్ర రవీందర్ రెడ్డి ఆల్రెడీ రూసలు లెక్క పెడుతున్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు కాదు, బహిరంగంగా నోరు జారిన వాళ్ళు. నన్ను అడిగితే రోజారెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. ఆమె నోటికి అదుపు లేదు, ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీ గేట్ దాటనీయం. ఈరోజు అసెంబ్లీ గేట్ కాదు, డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు. నువ్వెక్కడున్నావు? నగరి ప్రజలు నిన్ను తరిమి కొడితే విదేశాల్లో పోయి నువ్వు మహిళల గురించి మాట్లాడతావు. ఈరోజు వచ్చి రోజారెడ్డి, మహిళలు అంటే నీకు విలువ లేదు, లెక్క లేదు. ఎదుటి మహిళలను కించపరిచే నువ్వు ఎదుటి మహిళల గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? ఫస్ట్ నీది నువ్వు సరిగ్గా ఉండి ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తే ఎవరైనా హితబోధ చేసుకుంటారు, వింటారు. అలాంటిది మనకు లేదు కదా. లేనప్పుడు మరి ఎందుకు మాట్లాడొచ్చి? విన్నవించుకుంటూ అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. మీ కార్యకర్తలు ఎక్కడిది? నిన్ను డబ్బులు ఇచ్చి పేటీఎం బ్యాచ్ కింద నిన్ను లెక్కేసుకొని నిన్ను వాడుకున్నారు అంతే. నీకు డబ్బులు ఇస్తే నువ్వు పోస్టులు పెట్టావు, నోరేసుకొని విడిగా మాట్లాడావు. ఇప్పుడు నీకు అధికారం లేదు, మీ నాయకునికి అధికారం లేదు కాబట్టి నీకు డబ్బులు రావు. నీకు అలాంటి నిన్ను ఎంకరేజ్ చేయరు వాళ్ళు. ఎందుకంటే అయిపోయింది, వాళ్ళకే ప్రభుత్వం లేదు, ఇప్పుడు డబ్బులు లేవు. అవినీతి చేద్దామంటే కుదరదు, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అవినీతి పరులందరూ జైలు పోవాల్సిందే. ఎందుకంటే అధికారం మనకు శాశ్వతం అనుకుంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు జారే ముందు ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చి మాట్లాడితే ఎదుటి వ్యక్తులు కూడా గౌరవిస్తారు, చట్టాలు కూడా చూసి చూడనట్టు వదిలేస్తాయి. ఇలాంటి దుర్మార్గమైన భాష మాట్లాడితే, దుర్మార్గమైన పనులు చేస్తే ఖచ్చితంగా శిక్షలు అమలు చేయాల్సి వస్తుంది. అది ఎంతటి వ్యక్తికైనా చట్టం చుట్టం కాదని ఏ రాజకీయ నాయకుడికైనా ఖచ్చితంగా ఇది వర్తించాల్సిందే. ఎందుకంటే మన నోరు ఉంది కదా అని నోరేసుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే ఏ వ్యక్తికైనా ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. ఖచ్చితంగా మనం మాట్లాడినందుకు మనం అనుభవించాల్సిందే. ఈరోజు అధికారం మీకు లేదు కాబట్టి నువ్వు వంగి బెండి చేసి దండాలు పెట్టినా ఖచ్చితంగా పోలీసు అధికారులు అయితే ఊరుకోరు. ఎందుకంటే సాక్షాత్తం జడ్జి గారినే మీరు
పోస్టులు పెట్టే పరిస్థితి మీ హయాంలో మీ రాజకీయ నాయకులు అలాంటి పరిస్థితిలోకి వెళ్ళి మిమ్మల్ని ఎలా వదిలిపెడతారు చెప్పండి. అందుకే మీకు శిక్షలు పడాల్సిందే. మీరు ఈరోజు క్షమాపణలు చెప్పినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు అసంటి అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు ప్రజలకు ఏం చేయకుండా వ్యక్తిగత హననం చేసిన మీ అందరిని లోపల వేయాల్సిందే అని తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.